హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మరి వాళ్ళతో అయితే వచ్చేసాను. ఏంటని చూస్తున్నారా? ఇదైతే ఆలూస్కి అయితే కారం, ఉప్పు మొత్తం మసాలాస్ అన్నీ తట్టించేసి పక్కన పెట్టేసి లెమన్ అయితే పిండేసాము. పక్కన పెట్టేసిన తర్వాతకి ఒక ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లో అయితే కొంచెం అంత ఆయిల్ వేసేసి కరివేపాకు అయితే వేసేయాలి. కరివేపాకు ఇలా అయితే మొత్తానికి ఒక 3 కరివేపాకు లీవ్స్ అయితే వేసేసి ఇలా అయితే మనం ఇంతసేపు మ్యారినేట్ చేసింది ఆలూస్ ఉంటాయి కదా, ఆలూస్ని అయితే వేసేయాలి. ఆలూస్ని వేసేసి లో ఫ్లేమ్లో అయితే మంచిగా అయితే కుక్ చేసేసుకోవాలి. మంచిగా అయితే కుక్ చేసుకున్న తర్వాతకి తినేయడమే. ఈ కుక్ చేస్తుంటే స్మెల్ అయితే ఫిష్ ఫ్రై చేస్తాం కదా, ఆ స్మెల్ అయితే వస్తుంది అన్నారు మా ఫ్రెండ్స్ అయితే. నాకైతే నేను తిన్నాను కాబట్టి నెక్స్ట్ అయితే అన్నీ ఫ్రై అయితే చేసేసాము. ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాము. ఈరోజు స్పెషల్ అయితే చపాతీ చేసేసాము. చపాతీ, ఆలూ ఫ్రై, ఆనియన్. నెక్స్ట్ ఇంకా దేంట్లోనే తినాలంటే లెమన్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా అనేసి లెమన్, ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే చేసేసాము. కరివేపాకు పచ్చడి కూడా అంటారు. ఈ పచ్చడి కొంచెం వేసేసుకున్న తర్వాతకి కొంచెం అయితే రైస్ అయితే వేసేసుకొని చూడండి, ప్లేట్ అయితే ఫుల్గా అయిపోయింది. ఇదైతే మా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్. నెక్స్ట్ దీంట్లో కర్రీ అంటే క్యాప్సికమ్ కర్రీ. దీంట్లో స్వీట్ ఉన్నారు కదా అనేసి షుగర్తో అయితే స్వీట్ చేసేసాము. గోధుమ పిండితో అయితే చేసాము. ఇది కూడా నా ఛానల్ ఉంది, కావాలంటే చూడండి. నెక్స్ట్ ఇంకా ఇందులో ఫ్రై చేసేసాం కదా ఆలూస్ని, కొంచెం లెమన్ అయితే పిండేసుకొని ఆ పీస్ ఉంటుంది కదా, ఆలు పీస్ తీసేసుకొని ఆనియన్ పైన పెట్టి తింటూ ఉంటే ఏమన్నా బాగుందా, సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. ఎలా వస్తుందో ఏంటో అని భయపడేసాము. నెక్స్ట్ ఇంకా ఇది తిన్న తర్వాతకైతే కొత్తిమీర చట్నీ అయితే చేసాం కదా, కరివేపాకు చట్నీ కూడా మంచిగా అయితే కలిపేసుకొని ఎంత అంటే అంత కావాలంటే అంత కలిపేసుకొని దాంట్లో కొంచెం లెమన్ అయితే పిండేసి కొంచెం ఆనియన్ అయితే వేసేసుకొని ఈ ఫ్రై చేసిన ఆలు ముక్క వేసి తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. సండే స్పెషల్ అనేసి మీరేం తిన్నారు అనేది కామెంట్ చేయండి. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో, మటన్ వెజ్ ఇష్టమో నాన్ వెజ్ ఇష్టమో అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.